ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఢిల్లీలో ఉత్తమ జాతీయ ఉపాధ్యాయ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ దేశ అభివృద్ధిలో విద్యావంతులైన ఆడపిల్లలు కీలకమైన పాత్ర పోషిస్తారని అన్నారు. బాలికల విద్యకు ప్రతి ఒక్కరూ అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆడపిల్లలకు అత్యుత్తమ విద్యను అందించడమే వారికి ఇచ్చే అమూల్యమైన సహకారమని ఆమె అన్నారు. ఉన్నత విద్యలో బాలికల స్థూల నమోదు నిష్పత్తి ఇటీవలి సంవత్సరాలలో గణనీయంగా పెరగడం పట్ల రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. విద్య వ్యక్తులకు సాధికారత కల్పిస్తుందని, పిల్లలు అద్భుతమైన పురోగతిని సాధించడానికి వీలు కల్పిస్తుందని అన్నారు. ఆహారం, దుస్తులు, ఆశ్రయం మాదిరిగానే ఒక వ్యక్తి గౌరవం, భద్రతకు విద్య కూడా అవసరమని రాష్ట్రపతి పేర్కొంటూ बालिकाओं की शिक्षा को सर्वाधिक महत्व दिया जाना चाहिए. बेटियों की शिक्षा में निवेश करके हम अपने परिवार, समाज और राष्ट्र के निर्माण में अमूल्य निवेश करते हैं. आधुनिक भारत में स्त्री शिक्षा की आधारशिला रखने वाली सावित्रीबाई फुले जी की स्मृति में मैं उनको सादर नमन करती हूँ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గం కొత్త ఢిల్లీలో సమావేశమైంది. దేశంలో కీలకమైన ఖనిజాలను ద్వితీయ వనరుల నుండి వేరు చేసి ఉత్పత్తి చేయడానికి, పునర్వినియోగ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి 1,500 కోట్ల రూపాయల ప్రోత్సాహక పథకాన్ని మంత్రివర్గం ఆమోదించింది. ఈ పథకం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ NCMMలో భాగంగా ఉంటూ కీలకమైన ఖనిజాల దేశీయ సామర్థ్యాన్ని, సరఫరా గొలుసును పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం నుండి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకానికి 6 సంవత్సరాల కాల పరిమితిని నిర్ణయించారు. ఆగస్టు నెలకు సంబంధించి వస్తుసేవల పన్ను జీఎస్టీ వసూళ్లు 1,86,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. గత సంవత్సరం ఆగస్టు నెలతో పోలిస్తే వసూళ్లలో 6.5% వృద్ధి నమోదు అయిందని పేర్కొంది. స్థూల దేశీయ ఆదాయం దాదాపు 1,37,000 కోట్ల రూపాయలుగా నమోదైందని, స్థూల దిగుమతి ఆదాయం 49,000 కోట్ల రూపాయలకు పైగా ఉందని వెల్లడించింది. ఢిల్లీలోని యశోభూమిలో నిర్వహించిన సెమికాన్ ఇండియా 2025 సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతదేశంలో తయారైన అతి చిన్న చిప్ ప్రపంచంలోనే అతిపెద్ద మార్పుకు దారితీసే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. సెమీ కండక్టర్ చిప్స్ను నేటి ప్రపంచంలో డిజిటల్ వజ్రాలుగా భావిస్తున్నారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. 21వ శతాబ్దంలో ఈ చిప్స్ కీలకంగా మారనున్నాయని, ప్రపంచ పురోగతిని వేగవంతం చేసే సామర్థ్యం వాటి సొంతమని తెలిపారు. ఆయన ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా 20% సెమీ కండక్టర్ల రూపకల్పన భారత్ నుంచి జరుగుతోందని తెలిపారు. సెమీ కండక్టర్ల పరిశ్రమలు, అంకుర సంస్థలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోందని ప్రధానమంత్రి పేర్కొంటూ सेमीकंडक्टर सेक्टर की ग्रोथ में हमारी सरकार स्टार्टअप और MSMEs को भी बहुत बड़ी भूमिका में देख रही है. आज दुनिया का 20% सेमीकंडक्टर डिजाइन टैलेंट भारत कंट्रीब्यूट करता है. भारत में जो यूथ है वो सेमीकंडक्टर इंडस्ट्री की सबसे बड़ी ह्यूमन कैपिटल फैक्ट्री है. मैं अपने यंग एंटरप्रेन्योर्स से, इनोवेटर्स से, स्टार्टअप से कहूंगा कि आप आगे आए. सरकार आपके साथ कंधे से कंधा मिलाकर चल रही है. విశాఖపట్నంలో శుక్రవారం జరిగిన అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం అందుతుందని, ఈ వ్యవస్థలో మధ్యవర్తిత్వం ప్రక్రియలు ముఖ్య భూమిక పోషిస్తాయని అన్నారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాల ద్వారా న్యాయం అందరికీ అందుబాటులోకి రావడంతో పాటు వేగంగా, సమర్థవంతంగా చేరుతుందన్నారు. విశాఖపట్నంలో ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. దేశం అమలు చేస్తున్న సంస్కరణలు, కొత్త వ్యవస్థలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో వివాదాలు తగ్గించుకోవటమే ఆర్థిక వ్యవస్థకు కీలకమని ముఖ్యమంత్రి వివరించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో సమావేశమైన వస్తుసేవల పన్ను జీఎస్టీ పాలక మండలి పలు నిర్ణయాలను తీసుకుంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ సాధారణ వస్తువులపై కేంద్ర ప్రభుత్వం వస్తుసేవల పన్ను జీఎస్టీని తగ్గించిందని, ఈ నెల 22 నుంచి కొత్త రేట్లు వర్తిస్తాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. వ్యక్తిగత వస్తువులపై పన్ను తగ్గించడం ద్వారా దేశీయంగా కొనుగోళ్లు పెరుగుతాయన్నారు. అన్ని నిర్ణయాలను ఏకాభిప్రాయంతో తీసుకున్నామని తెలిపారు.
We've resolved classification-related issues, and we've ensured that there will be stability and predictability about the GST. Rate rationalization, of course, we've reduced the slabs. There shall be only 2 slabs. These reforms have been carried out with a focus on the common man. Every tax levied on common man's daily use items have gone through a rigorous looking into, and in most cases the rates have come down drastically. కాగా జీఎస్టీ పాలక మండలి నిర్ణయాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ ప్రజల జీవితాలను మెరుగుపరచడంతో పాటు ఆర్థిక రంగాన్ని బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలు గొప్ప నిర్ణయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర పథకం కింద రైతుల నుండి పత్తిని సజావుగా కొనుగోలు చేయడానికి కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ మంగళవారం కపాస్ కిసాన్ యాప్ను ప్రారంభించారు. పత్తి సేకరణ ప్రక్రియలో మరింత పారదర్శకత, వేగాన్ని తీసుకురావడంతో పాటు రైతులు స్వయంగా నమోదు చేసుకోవడం, స్లాట్ బుకింగ్, చెల్లింపు ట్రాకింగ్ వంటి సదుపాయాలను ఈ యాప్ అందిస్తుందని, పత్తి సాగుదారులకు అమ్మకాలను సులభతరం చేయడంలో ఈ మొబైల్ యాప్ ఒక ప్రధాన ముందడుగని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ యాప్ బహుళ భారతీయ భాషల్లో వినియోగదారులు సులభంగా వాడుకునేందుకు వీలుగా ఉంటుందని గిరిరాజ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో సోమవారం జరిగిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సీఈఆర్టీ 65వ వ్యవస్థాపక దినోత్సవంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. పాఠ్యాంశాల అభివృద్ధిని పెంపొందించడంలో భాగంగా వివిధ కార్యక్రమాలతో పాటు పీఎం ఈ విద్య మొబైల్ యాప్ను దీక్ష 2.0ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యలో నాణ్యతను, భారతదేశ విద్యారంగం పురోగతిలో ఎన్సీఈఆర్టీ ముఖ్య పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. డిజిటలీకరణ, కృత్రిమ మేధ వంటి అంశాలను పాఠ్యాంశాల్లో చేర్చడం ఆవశ్యకమని కేంద్ర మంత్రి పేర్కొంటూ देश की विद्यार्थियों तक पहुंचाना पीढ़ी दर पीढ़ी आपके प्रयास प्रशंसनीय है। आज राजपूत जी ने सही कहा कि देश में खूब कम संगठनों की नसीब में ये आता है कि आपको निरंतर श्रद्धा और आस्था मिलते रहे। आप एक प्रकार से भारत की एकेडमिक अथॉरिटी हो, आप जिस विषय को मान्यता देते हो उसी विषय को पढ़ाई के रूप बाद में आके लेता है। एनसीईआरटी भी आपसे प्रेरणा लेते हैं। हम लोगों ने कैरिकुलम फ्रेमवर्क बनाया, एनसीईआरटी के नेतृत्व में बनाया, स्टेट ने भी अपना कैरिकुलम फ्रेमवर्क बनाई है और अभी मैं एनईपी की इम्प्लीमेंटेशन की 5 साल के उपरांत ये कह सकता हूँ कैरिकुलम में सब्सटेंटिव काम हो चुका है। ఢిల్లీలో గురువారం జరిగిన 7వ FICCI రోడ్ సేఫ్టీ అవార్డ్స్ సింపోజియం 2025లో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారి భద్రతను పాఠ్యాంశాల్లో చేర్చి విద్యార్థులకు అవగాహన కల్పించాలని అన్నారు. మాతృభాషలో ఈ అంశంపై సరైన అవగాహన కల్పించినట్లయితే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో ఆవశ్యకమన్నారు. దేశంలో జరుగుతున్న రహదారి ప్రమాద మరణాలలో 60% 18 నుంచి 45 సంవత్సరాల వయసులోపు వారే ఉన్నారని తెలిపారు. అందుకే విద్యార్థి దశ నుండే రహదారి భద్రతపై సంపూర్ణ అవగాహన కల్పించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను, newsonair.gov.in వెబ్సైట్ను, ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ను వీక్షించండి. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో మంగళవారం జరిగిన ఈస్ట్ కోస్ట్ మ్యారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ను లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ చేపడుతున్నామని స్పష్టం చేశారు. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా మారుతోందని, భవిష్యత్తులో రహదారులు, రైలు కనెక్టివిటీ, జల రవాణా, ఎయిర్ లాజిస్టిక్స్ పెరుగుతాయని పేర్కొన్నారు. రహదారుల అనుసంధానం జరిగినట్లు నదుల అనుసంధానం కూడా జరగాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 6 పోర్టులు ఉన్నాయని, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. ప్రతి 50 కిలోమీటర్ల దూరానికి ఒక పోర్టు ఉండేలా చూస్తామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ I am very confident Andhra Pradesh will be number 1 state in South India to reach water security. Technology has matured. We want to go for total
end-to-end solution through agri-tech. Another area, important area for all these things, logistics. Andhra Pradesh is having very good advantage. Very short distance, I can lay the railway line. Then it will be connected throughout the country. That is the biggest advantage, either national highway network or rail network or civil aviation air connectivity. We can make it immediately with less efforts, less cost. తమిళనాడు టూటికోరిన్లోని వివో చిదంబరనార్ పోర్ట్లో గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్తో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులను కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖల మంత్రి సర్బానంద్ సోనోవాల్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పోర్ట్ల ఆధారిత అభివృద్ధి కార్యక్రమాల ద్వారా షిప్పింగ్ పరిశ్రమ భారీ వృద్ధిని సాధిస్తోందన్నారు. ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజల కోసం తీర ప్రాంత సమాజ అభివృద్ధి పథకాలను తీసుకువచ్చిందని కేంద్ర మంత్రి వివరించారు. హైదరాబాద్లోని రైలు నిలయంలో జోనల్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ జెడ్ఆర్యూసీసీ 76వ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి, తెలంగాణ నుంచి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, మహబూబ్ నగర్ డీకే అరుణతో పాటు పలువురు రైల్వే అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు కొత్త రైళ్లను కేటాయించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవను ఉభయ రాష్ట్రాల పార్లమెంట్ సభ్యులు కోరారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్లలో లిఫ్టులు, ఎస్కలేటర్ల సంఖ్య పెంచాలని, పలు స్టేషన్లలో రైళ్లకు హాల్టులు ఇవ్వాలని వారు కోరారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో 4655 రూట్ కిలోమీటర్ల మార్గానికి స్వదేశీ పరిజ్ఞానంతో ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ కవచ్ తాజా వర్షన్ 4.0 మంజూరైందని సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్ తెలిపారు. పంజాబ్ వరద నష్టాలపై వివరణాత్మక నివేదికను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందజేయనున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రాష్ట్రంలోని సట్లెజ్, బియాస్, రావి, ఘగ్గర్ నదుల ఒడ్డున ఉన్న కట్టలను అక్రమ మైనింగ్ బలహీనపరిచిందని, దీనివల్ల గ్రామాల్లోకి నీరు చేరిందని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి విషాదాల నుండి పంజాబ్ను రక్షించడానికి ఇప్పుడు వీటిని మళ్లీ బలోపేతం చేయడం అవసరమని ఆయన అన్నారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి, మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ హయాంలో వరదల నుండి పంటలను రక్షించడానికి వీటిని బలోపేతం చేశారని కేంద్ర మంత్రి పేర్కొంటూ, संकट की इस घड़ी में केंद्र सरकार पूरी तरह से पंजाब की जनता के साथ है. जो स्थिति यहाँ पंजाब की है उसके आकलन करने के लिए 2 केंद्रीय टीमें भी आ गई है. सारे डिपार्टमेंट के अधिकारी है, दोनों टीमें दौरा करना शुरू कर रही है, स्थिति का आकलन करेंगी और उसके बाद भारत सरकार को रिपोर्ट देगी. సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ రైలు ప్రయాణం భక్తులకు మరింత సౌకర్యం కానుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పెరుగుతున్న భక్తుల ఆదరణను గుర్తించి వందే భారత్లో బోగీల సంఖ్యను 16 నుంచి 20కి పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా అప్గ్రేడ్ చేసేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుందని ఈ మేరకు శుక్రవారం ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. భారత రాష్ట్ర సమితి ప్రాథమిక సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఈ సందర్భంగా కవిత ప్రకటించారు. భారత రాష్ట్ర సమితిలోని కొందరు తనపై దుష్ప్రచారం చేశారని కవిత ఆరోపించారు. సస్పెండ్ అంశంపై భారత రాష్ట్ర సమితి నాయకులు పునరాలోచన చేయాలన్నారు. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. వ్యాఖ్యానం కె సుగుణ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.